నమస్తే, నేను మీ పద్మజ. వెల్కమ్ టు సాయి లహరి వ్లాగ్స్. ఈరోజు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవడం ఎలాగా అనేది చూద్దామండి. ఈ చింతపండు పావు కేజీ చింతపండు ఉంటుందండి. ఈ పావు కేజీ చింతపండుని నేను ఇలాగా విడివిడిగా చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. దానిలో హాట్ వాటర్ నీళ్లు కాసి పోస్తున్నాను. చింతపండు మునిగేంత వరకు పోయండి నీళ్లు. పోసేసి దీన్ని ఒక గంట సేపు అలా పక్కన పెట్టేద్దాము. చింతపండు ముందు కడిగి పెట్టేసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టేసేసుకొని అప్పుడు గిన్నెలో పెట్టేసుకోండి. గిన్నెలో పెట్టుకొని అప్పుడు వేడి నీళ్ళు పోసుకోండి. ఒక 2 సార్లు వాష్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పుడు వేడి నీళ్ళు పోసి పెట్టేసామనుకోండి, నానుతుంది. ఒక 1 అవర్ నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇది బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా పిసికేసి గుజ్జు తీసుకుందామండి. ఈ గుజ్జు వేసుకోవడానికి ఇలాంటి మందపాటి స్టీల్ గిన్నె ఒకటి తీసుకోండి. ఇలాంటి చిల్లులు గిన్నె ఒకటి తీసుకోండి. ఇది మనం ఉడకపెట్టుకోవడానికండి దీనిలో వేసి. ఇది స్టీల్దే తీసుకోండి. తెల్లవి తీసుకోవద్దు. స్టీల్ది కానీ నాన్ స్టిక్ కానీ తీసుకోవచ్చు. స్టీల్ అయితే ఇంకా బెస్ట్ అండి. అసలు కొంచెం అడుగు మందంగా ఉండేట్టు చూసి తీసుకోండి. ఉడకబెడతాం కదా, అడుగు పట్టకుండా ఉంటుంది. బాగా ఇలా గుజ్జు తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఈ చిల్లుల గిన్నెలో వేసేసుకున్నాం. వేసేసుకొని ఇలా అనుకోండి. ఆ గుజ్జు అంతా పడిపోతుంది, పిప్పంతా పైన ఉంటుంది. ఆ గుజ్జు మొత్తం కిందకి వెళ్ళిపోతుంది గిన్నెలోకి. ఇదిగోండి, ఇలా గుజ్జు మొత్తం పోయిన తర్వాత మళ్ళీ దీన్ని తీసి ఈ గిన్నెలో వేసుకోండి. ఆ పిప్పి తీసి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని, ఇందాక మనం అసలు వాటర్ పోయలేదు, నిన్న నానబెట్టిన వాటర్ తోటే చేసాము గుజ్జు. ఇందాక నానబెట్టిన వాటర్ తోటే గుజ్జు చేసాము. నేను ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం పిండేటప్పుడు వాటర్ పోస్తున్నాను. ఇదిగోండి, మళ్ళీ దీనిలో వేసుకొని మళ్ళీ ఆ గుజ్జు మొత్తం తీసేసుకోండి. వాటర్ ఎక్కువ పోయొద్దండి, కొంచెం కొంచెం పోసుకొని పిండుకుంటూ ఉండండి. మరి వాటర్ ఎక్కువ అయిందనుకోండి ఉడకడానికి టైం పడుతుంది. వాటర్ తక్కువ పోసుకున్నారనుకోండి తొందరగా ఉడికిపోతుంది. మనకి వాటర్ కంటెంట్ అంతా పోయేసి మనకి చిక్కగా రావాలి. అందుకని వాటర్ తక్కువ వేసుకున్నాం అనుకోండి మనకి తొందరగా ఉడికిపోతుంది. వాటర్ ఎక్కువ వేసాం అనుకోండి చాలా టైం పడుతుంది ఉడకడానికి. ఇదిగోండి, ఇంకొకసారి చేసుకుందాము. ఇంకా కొంచెం వాటర్ పోస్తున్నాం. ఇలా చింతపండు గుజ్జు మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులుసులు చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు, చింతపండు పులిహోర చేసుకోవచ్చు. ఏమన్నా రోటి పచ్చళ్ళు అలాంటివి చేసినప్పుడు చింతపండు నానబెట్టలేదే, అయ్యో మర్చిపోయాము అనే టెన్షన్ ఉండదు. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి వంటలు చాలా ఈజీగా అయిపోతుంది.
ఇలా చేసేసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, దగ్గర దగ్గర ఒక 1 నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. నేను ఒక 1/2 kg చేసేసి పెట్టేసుకుంటానండి. నాకు 1 month వస్తుంది, అంటే వాడకాన్ని బట్టి నాకు 1 month సరిపోతుంది. ఇదిగోండి, అంత గుజ్జంతా వచ్చేసింది మనకి, పిప్పి మిగిలిపోయింది చూసారా. ఇప్పుడు అడుగు గిన్నెలో చూద్దాం మనం. ఇదిగోండి చూసారా, ఇదిగో చిక్కగా వచ్చింది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఇదిగోండి, స్టవ్ వెలిగించి గిన్నె పొయ్యి మీద పెట్టాను. చింతపండుది అది మీడియంలో ఉందండి స్టవ్. దీనిలో కొద్దిగా ఇది కల్లుప్పు వేస్తున్నానండి. సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను కల్లుప్పు వేస్తున్నాను. కొద్దిగా పసుపు, అలాగే దీనిలో కొద్దిగా బెల్లం, 1 tablespoon ఉంటుందండి బెల్లం. ఇలా తురిమినట్టు చేసుకొని వేసుకోండి. గడ్డ వేసినా పర్లేదండి, ఉడికేలోపు కరిగిపోతుంది. దీన్ని మొత్తం ఒకసారి కలబెట్టుకోండి. స్టవ్ మీడియంలోనే పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉడికించుకోండి. బాగా చిక్కగా రావాలి. ఇదిగోండి, చింతపండు గుజ్జు ఉడికిపోయింది. ఇదిగోండి చూసారా, ఈ థిక్నెస్ రావాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దామండి, అది పొయ్యి కట్టేద్దామండి. ఉడికిపోయింది చింతపండు గుజ్జు, పొయ్యి కట్టేస్తున్నాను. ఇది బాగా చల్లారిపోవాలండి. బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుందాము. ఇదిగోండి, చింతపండు గుజ్జు మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఇదిగోండి డబ్బాలో పెడుతున్నాను. నేను టప్పర్వేర్ డబ్బాలో పెడుతున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలు. అంతా ఇందులో వేసేద్దాము. ఇదిగోండి, చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు 1 month స్టోర్ అవుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం కావాలన్నా చేసుకోవచ్చు. రసము, సాంబారు, పచ్చళ్ళలోకి ఏమైనా చింతపండు గుజ్జు కొంచెం వేసుకోవాలన్నా, పులుసులు చేసుకోవాలన్నా, చింతపండు పులిహోర చేసుకోవాలన్నా దేనికైనా ఉపయోగపడుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.